మనము 2 సెషన్స్‌గా మనం వింటూనే ఉన్నాము. సంపద, సమృద్ధి, స్వేచ్ఛ. ఈ మూడింటి గురించి ఇంకొంచెం నేను 23 ఇయర్స్‌గా ప్రాక్టీస్ చేసిన ఆనాపానసతి ద్వారా నేను ఇంప్లిమెంట్ చేసిన జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని ఇచ్చిన బాలకృష్ణ మాస్టర్‌కి నా కృతజ్ఞతలు. ఈ సింపుల్ టెక్నిక్‌ని ఆనాపానసతిని నా జీవితంలో నాకు అందించిన విశ్వగురువులైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, 3 పదాలు: సంపద, సమృద్ధి, స్వేచ్ఛ. సంపద మళ్ళీ దాంట్లో రెండిటిగా డివైడ్ చేసుకుందాం. భౌతిక సంపద, ఆధ్యాత్మిక సంపద. నాకు ధ్యానానికి ముందు ఆధ్యాత్మిక సంపద గురించి తెలియదు. భౌతిక సంపద అంటే నేను అనుకుంటున్నాను డబ్బులు, అంతస్తులు, ఆస్తి, చీరలు, నగలు, ఇవే సంపద అనుకున్నాను. ఆధ్యాత్మిక సంపద గురించి ధ్యానం మొదలుపెట్టాకే తెలిసింది. కానీ నా చిన్నప్పటి నుంచి కూడా నాకు భౌతిక సంపదల పైన అంత ఆశ లేదు. అయితే ఇంకేదో కావాలి, ఏమి అని కూడా తెలియదు. సో, ఎప్పుడైతే నేను ఈ 23 ఇయర్స్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసి 2 సంవత్సరాలకు ముందు నేను ఆత్మని, నేను పూర్ణాత్మని, పరిపూర్ణమైన ఆత్మని అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నానో, పూర్ణ కలుషం అని ఎప్పుడైతే అర్థమయ్యిందో అప్పుడు సమృద్ధిలో ఉండటం జరిగింది. గత 2 సంవత్సరాలుగా సమృద్ధి అనే ఒక ఆత్మీయతను, ఒక ఆనందాన్ని నేను తెలుసుకోగలుగుతున్నాను. ఈ సమృద్ధి అంటేనే ఈ ప్రకృతి మాత. ప్రకృతిలో అనంతంగా అన్నీ ఉన్నాయి. ఆ ప్రకృతి ఎక్కడో లేదు, మనం బాహ్యంగా చూస్తున్నాము, అది మనలోనూ ఉంది. ఆ ప్రకృతి మనలోనూ ఉంది, అనంతంగా ఉంది, ఆనందంగా ఉంది, సత్యంతో ఉంది, ఈ 7 శరీరాల జ్ఞానంతో ఉంది. మరి ఆ సమృద్ధిని ఎప్పుడైతే అనుభవిస్తున్నానో ప్రతి క్షణం సెలబ్రేషనే, ఆనందమే, ప్రశాంతత, భయరహితంగా జీవించడం మొదలుపెట్టాను. మనకు ప్రతి ఒక్క దేవతామూర్తి అభయహస్తాలనే చూపిస్తూ ఉంటాయి. అంటే భయరహితులు అవ్వండి, భయాలు లేవు అని ఎప్పుడు ప్రకృతి మాత ఒక సిగ్నల్గా మనకి చెప్తూనే ఉన్నారు. మనకి సంపద అంటే లక్ష్మీమాత అని మనకు ఈజీగా అర్థమవుతుందని ఈ పదాలు వాడుతున్నాను. లక్ష్మీమాత. సో, ఇక్కడ సంపద అంటే ఒక డబ్బు మాత్రమే కాదు, విజయం, ఆరోగ్యం, ఆనందం, సౌభాగ్యం, ఇన్ని అష్టలక్ష్ములు మళ్ళీ చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఇన్ని సౌభాగ్యాలను, ఇన్ని శక్తులను, ధైర్యాన్ని, ఇన్ని శక్తులను కలిగి ఉన్నాము అని తెలుసుకోవాలి. లక్ష్మీమాతను అర్థం చేసుకోవటం అంటే, లక్ష్మీమాతను పూజ చేయటం అంటే, లక్ష్మీమాత శక్తులను, ఆ తత్వాన్ని దగ్గరవ్వటం. ఎప్పుడైతే మనము నారాయణుడు అని తెలుసుకుంటామో మన లక్ష్మి మన దగ్గరే ఉంటుంది. నారాయణుడు అని ఎప్పుడు ఆత్మతత్వంలో మెలుగుతామో మనకు సమృద్ధి, లక్ష్మీమాత మనతోనే ఉంటుంది. అయితే మనకు ఆధ్యాత్మిక సంపద కళ్ళకు కనిపించినది, అది శక్తి రూపంలో ఉంది. శక్తిని ఎలా మన శక్తిని పెంచుకోవటం ద్వారానే మనము సమృద్ధి మనతో ఉండటం జరుగుతుంది. మన శక్తి స్థాయిలు పెరగటం ద్వారా, మన శక్తి చైతన్యం పెరిగినప్పుడే ఆత్మతలంలో మనము సమృద్ధిగా ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి ఈ శక్తి పెంచుకోవటానికి మార్గాలేంటి? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్తో
నేను మీకు ఆ అనుభవంతో ఈ జ్ఞానాన్ని పంచుతాను. అయితే అది ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఆది శంకరాచార్యులు మనకి షట్ సంపత్తి సాధనా చతుష్టయంలో జగద్గురు అద్వైతాచార్యులు మనకు ఆదిశంకరులు ఇచ్చారు. షట్ సంపత్తి. నిజమైన సంపద ఏంటి? ఆ సంపద సమము, ధమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. ఒక్కసారి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. సో కనిపిస్తుందా ఫ్రెండ్స్? జస్ట్ మీరు చూడండి. మళ్ళీ ఇది నేను అవసరం లేదు ఈ స్క్రీను. సో సమము, ధమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. సో ఈ 6 మార్గాల ద్వారా మనం శక్తిని ఫస్ట్ శక్తితో లక్ష్మీమాతతో స్నేహం చేయటం అంటే శక్తిని మనలో ఉందని గుర్తించటం. శక్తి ఏ రూపాలలో మనకు శక్తిని మనం తగ్గించుకుంటున్నాం, మనకి ఏది అడ్డుపడుతోంది, మనము ఎలా ఉంటే శక్తిని మనం పెంచుకోగలుగుతాం అనేదే ఈ 6 సంపత్తి గురించి చెప్పారు. సమము అంటే మైండ్ కంట్రోల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మన మైండ్ అంటేనే రోజుకు ఎన్ని ఆలోచనలు చేస్తుందంటే 60-70 వేల ఆలోచనలను చేస్తుంది. ఈ మైండ్లోనే, మనసులోనే మనకు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అన్ని శక్తులు ఉన్నాయి. మరి ఈ శక్తిని సరైన విధంగా ఉపయోగించుకుంటున్నామా అనేది మన ఆలోచనల ద్వారానే జరుగుతుంది. అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. మన ఆలోచనలే కారణం. ఆలోచనలు 4 రకాలుగా ఉంటున్నాయి. సో డిస్ట్రక్టివ్ థాట్స్, నెగటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, మిరాక్యులస్ థాట్స్. ఎప్పుడైతే ఈ కింద మనసు ఎప్పుడు ఈ విధ్వంసకరమైన ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలను చేస్తూ ఉంటుందో అప్పుడు మన శక్తి పడిపోతుంది ఫ్రెండ్స్. శక్తి పెరగటానికి మనము ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్తోనూ, మిరాక్యులస్ థాట్స్తోనూ ఉండాలి. అయితే ఈరోజు మనం జస్ట్ సంపద అని చెప్పుకుంటున్నాం, డబ్బు గురించి చెప్పుకుంటున్నాం. మరి ఈ డబ్బు విషయంగా మనకి ఏ రకమైన ఆలోచనలు ఉంటాయి అంటే ఒక నమ్మకాలు. సో మనకి తెలియకుండా మన ఇంట్లో చెప్తూ ఉంటారు, డబ్బు శుక్రవారం ఇవ్వకూడదు, మన ఇంటికి రావచ్చు, బయట ఇవ్వకూడదు. అలా మంగళవారాలు, శుక్రవారాలు డబ్బులు బయట వెళ్ళకూడదు, మనకు రావచ్చు. సో ఇలాంటి నమ్మకాలు, ఈ నమ్మకం ఎవరు క్రియేట్ చేస్తున్నారు? సో ఒకవేళ జరగలేదు అన్నప్పుడు, మనకు శుక్రవారమే ఇవ్వాల్సి వచ్చినప్పుడు మన భావన ఏమవుతోంది? అక్కడ మన భయం, మన సంపద కోల్పోతున్నాము అనే ఒక భయాన్ని ఏర్పరచుకుంటున్నాం. సో ఈ నెగిటివ్ థాట్, ఈ నమ్మకమే మనకు భావోద్వేగంగా అయిపోయింది. అదే ఆ భావోద్వేగాలు ఏమవుతున్నాయి? ఇలాంటి నమ్మకాలు, ఇలాంటి భావాలను కలిగిస్తే, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ప్రభావమే కలుగుతుంది మన పైన. సో మనకి చిన్నప్పుడు వినేదాన్ని, మన ఇంట్లో ఏదైనా అయిపోయింది అంటే నిండుకున్నాయి అని చెప్తారు. బియ్యం అయిపోయింది అని చెప్పరు, బియ్యం నిండుకున్నాయి అని చెప్తారు. అంటే ఎప్పుడు లేమి అనే భావన ఉండకూడదు అని మనకు నేర్పుతారు. అయితే మనము ఎటువంటి ఆలోచనలతో ఉన్నాము? నా విషయంగా వస్తే నేను చెప్పాను, భౌతిక సంపద పైన నాకు పెద్ద ఆశ లేదు. అవి ఉన్నంత నాకేం ఆనందం కలగలేదు. ఎప్పుడైతే నేను పూర్ణంగా తెలుసుకున్నానో నా ఆనందం నాలో ఉంది. ఒక వ్యక్తి పైన ఆధారపడలేదు, ఒక వస్తువు పైన ఆధారపడలేదు అని పూర్తిగా అర్థమైంది నాకు. ఎప్పుడైతే మనము ఇది అంటే నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఇలా ఉన్నాను. అయితే శక్తి విషయంగా వస్తే చిన్నప్పటి నుంచి శక్తి లేదు, అంటే వీక్గా ఉన్నాను అని చెప్తారు. సో వీక్గా ఉన్నానని ఇంట్లో వాళ్ళు చెప్తారు,
బయట డాక్టర్ చెప్తాడు, "వీక్‌గా ఉన్నావమ్మా, ఎగ్ తినాలి, టానిక్ వేసుకోవాలి" అని అంటారు. సో, నేను నా చిన్న వయసులోనే నా ఎగ్‌ని నేను తినలేకపోయాను. మా తల్లి ఎగ్‌ని పెట్టటానికి ప్రయత్నించింది. వీక్‌గా ఉండటం తల్లులకి ఇష్టం ఉండదు గదా! సో, తన ప్రయత్నం డాక్టర్ చెప్పిందని ప్రయత్నం చేశారు. అయితే నేను అది అప్పటికే వామిటింగ్ చేసేసుకున్నాను. అంటే నా నా చైతన్యం ఒప్పుకోలేదు. అయితే నేను చిన్నప్పటి నుంచి అలా వీక్‌గా ఉన్నాను అని ఆ పదాలు వినటము, అవి నేను నమ్మటము జరిగిపోతున్నాయి. నేను పెద్దయ్యే కొద్దీ నా వీక్‌నెస్ కూడా అలాగే పెరుగుతోంది నాతో పాటి. నాకు డాన్స్ అంటే ఇష్టం. భరతనాట్యం, కూచిపూడి అన్నీ స్టార్ట్ చేశాను. అయితే నాకు నా శక్తి సహకరించక, నా ప్రాక్టీస్‌కి ఆ శక్తి సరిపోక ఎప్పుడూ దాన్ని పూర్తిగా నేర్చుకోలేకపోయాను. సో, అలా నా శక్తి ఎందుకు వీక్‌గా ఉంది అనేది కూడా నాకు తెలియలేదు. సో, అయితే ఆ నమ్మకాన్ని నేను ఏర్పరచుకోవటం అంటే నాతో పాటు పెద్దదయ్యే లోపలే ఈ ధ్యానాన్ని అందుకున్నాను. అందుకున్నాక ఆ నెగెటివ్ థాట్ నుంచి నేను పాజిటివ్‌గా షిఫ్ట్ అయ్యాను. సమయం పడుతుంది. సో, నాకు కోల్డ్ అలర్జీస్ ఉన్నింది. సో, అవన్నీ కూడా ధ్యానం ద్వారా నేను హీల్ చేసుకోగలిగాను. సో, మనం మన ఆలోచన ద్వారానే మన శక్తిని పెంచుకోవాలి. సో, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాం? సంపద. సో, ఇక్కడ ఇంకొకటేంటంటే ఇంట్లో ఆహ్, నేను హౌస్ వైఫ్‌ని. అయితే నాకు ఎన్నో సేవా కార్యక్రమాలలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకొని వస్తుందో వాటికన్నిటికి డొనేట్ చేయాలని ఇష్టం. అయితే ఇంట్లో ఇంకా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ గురించి తెలియదు. ధ్యానం కొత్తగా నేను మొదలుపెట్టినప్పుడు. సో, వాళ్ళని అడగటానికి కూడా నాకు కష్టమైపోయేది. నాకివ్వాలి అనిపించినప్పుడు నేను ఇవ్వలేకపోయేదాన్ని. అయితే నేను నా బర్త్‌డే వస్తుంది, మ్యారేజ్ డే వస్తుంది. సో, అలా వచ్చినప్పుడు నాకు ఏం గిఫ్ట్ కావాలి అన్నప్పుడు కూడా నాకు ఏమి కావాలి అని అడగను. నాకు అలా డొనేషన్స్‌కి ఇవ్వమనే అడుగుతాను. అది వాళ్ళకి కోపం తెప్పిస్తుంది. ఒక మాట అంటారు, "నువ్వు సంపాదిస్తే తెలుస్తుంది నీకు" అని ఒక మాట అనేవాళ్ళు. అయితే అప్పుడు అలాగో అప్పట్లో డబ్బులు ఖర్చుకి ఇచ్చేవాళ్ళు. సో, ఆ డబ్బుల్లో మిగిలింది నేను దాచుకొని నేను ఇలా డొనేట్ చేసేదాన్ని. ఇప్పుడు అన్నీ క్రెడిట్ కార్డ్, డిజిటల్ కార్డ్స్ అయిపోయాయి. గూగుల్ పే వచ్చేసింది. సో, ఇప్పుడు అవకాశం ఉండదనుకుంటాను. సో, అలా దానం ఇవ్వాలి అనుకున్నా కూడా నాకు ఇంట్లో ఇలా ఇబ్బంది ఉండేది. సో, నేనివ్వాలి అనుకున్నప్పుడు ఎందుకు ఇబ్బంది ఉంటోంది? సో, ఇవ్వాలి అన్నప్పుడు కూడా ఇబ్బంది నా థాట్స్ వల్లే అది. నేను ఇవ్వలేను అనే భావన ఏ ఏర్పరచుకోవటం వల్ల, నేను సంపాదించలేను అనే భావన ఉండటం వల్ల, నేను నాకు కెపాసిటీ లేదు అని అనుకోవటం వల్ల. అయితే నేను 7 ఇయర్స్ బ్యాక్ అమెరికాకొచ్చాను. ఇక్కడ వచ్చాక నా పర్పస్ తెలిసింది. ధ్యానంలో నాకు ఒక మెసేజొచ్చింది. ఏంటి జాబ్ చేయమని అండ్ బిజినెస్ స్టార్ట్ చేయమని. జా ఎప్పుడో 20 ఏండ్ల ముందు ఒక డిగ్రీని పట్టుకొని ఉన్నా, ఇప్పుడు ఏం జాబొస్తుందో నాకు తెలీదు. అయితే ధ్యానంలో వచ్చింది కదా! ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేశాను. అలా నేను ఒక చిన్న పార్ట్ టైమ్ జాబ్‌ని స్టార్ట్ చేశాను. అప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్. ఒక ఆల్రెడీ సాధనలో ఉన్నాను కాబట్టి, నాకు ఈ అండర్‌స్టాండింగొచ్చింది. సో, మనము ఎప్పుడు డబ్బుని గాడెస్ లక్ష్మితో కంపారిజన్ చేస్తూ ఉంటాం. అంటే అంత రెస్పెక్ట్ ఇవ్వాలి డబ్బుకి. డబ్బుని అంత గౌరవంగా చూడాలి. అంత ల ఆహ్, ఆహ్, ఆ పేరు పెట్టి కూడా మనం డబ్బుని ఎలా సంపాదిస్తున్నాం? సో, మనం సరైన మార్గంలో సంపాదిస్తున్నామా? అని ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి. అయితే వచ్చిన సంపాదన అంటే అక్కడ ఏ పని చేస్తున్నాను, ఆ పనిలో భావన అవన్నీ నేను గమనించుకునేదాన్ని. ఎంత శ్రద్ధ ఉంటుంది, ఎంత ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అది యోగం. ఆ పని చేయటం నాకు కష్టం అనిపియదు. అప్పుడు నాకు స్ట్రెస్ అనిపించలేదు.
అక్కడ చేసిన పని వల్ల వచ్చిన డబ్బుని నేను మళ్ళీ ఇక్కడ నాకు కావాల్సిన విధంగా డొనేట్ చేసుకోగలిగాను. సో, నాలో ఉన్న ఇలాంటి నెగెటివ్ థాట్స్ వల్లే నేను ఇంతకుముందు చెయ్యలేని దానిని ఇప్పుడు చేయగలిగాను అంటే, ఆ థాట్స్ అన్నీ వెళ్ళిపోవటం వల్ల. సో, ఇప్పుడు నాకు మా హస్బెండే ఇప్పుడు చెప్తారనమాట. "ఎందుకంత కష్టపడతావు? నేనిస్తాను నీకెంత కావాలి" అని చెప్తారు. సో, ఇవన్నీ మన ఆలోచనలలో, మన భావనల్లో మనం భాగ్యంగా ఉన్నామా లేదా? మనం భాగ్యంగా ఉన్నామంటే మన శక్తి పెరిగినట్టే. అంటే మనం పాజిటివ్ మిరాక్యులస్ థాట్స్‌లో ఉన్నట్టే. సో, అది శక్తిని పెంచుకోవటం అవుతుంది. హ్మ్. దానికి మన మైండ్ కంట్రోల్ చేయాలి. ఆలోచనలని నియంత్రణ చేయాలి. దానికే మనం ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాసను ఉంచాలి. అప్పుడే మనకి ఆలోచనలను ఆనకట్ట వేస్తుంది. ఎలాగైతే మనకి మన చెరువుల పైన ఆనకట్ట ఉంటుంది. బ్రిడ్జ్‌లు కడతారు, డ్యామ్స్ కడతారు. అంటే మనకి అక్కడ వరదొచ్చినప్పుడు వరదలొస్తాయి. ఆనకట్ట లేదనుకోండి వరదలొస్తాయి. అది కరువులోకెళ్ళిపోతుంది. డ్రాట్స్‌లోకెళ్ళిపోతుంది. అలా ఉండకుండా ఒక అడ్డుకట్ట వేస్తారు. అలాగే మన ఆలోచనలు సరికాని ఆలోచనల, సరైన ఆలోచనల, ఆ కన్‌ఫ్యూజన్, ఆ గందరగోళం ఇన్ని 4 రకాలుగా ఉంటే ఏ నిర్ణయం తీసుకుంటాం మనం? ఈ ఆలోచనలలో మనకి గందరగోళాలే ఉంటే ఆలోచన ఎలా మనకు సరైనదా? కాదా? అని ఎలా తెలుస్తుంది? మనం అసలు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నామనేది కూడా తెలియదు. ఇవన్నీ నెగెటివ్ థాట్స్ అని కూడా తెలియదు. ఎటువంటి నమ్మకాలని ఏర్పరచుకుంటున్నాం ఎరుక లేనప్పుడు. ఎరుక లేనప్పుడు ఇలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారని, ఇంట్లో మా అత్తగారిని నేను సంతోషపెట్టాలని, లేదు పెద్దవాళ్ళని, సంఘంలో ఎప్పుడు ఒకరిని ఇంప్రెస్ చేయటానికి మనం చూస్తూ ఉంటాం. అంతేకాని నా ఆలోచన ఏముంది అని మనం ఎప్పుడైనా మన లోపలికి వెళ్లి చూసామా? అసలు ఎలా ఉంటున్నాయి? సో, ఇటువంటి మైండ్ కంట్రోల్ ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. చేసినప్పుడే ఆ మనసు ఆలోచనలని ఎప్పుడు అరికడతామో అప్పుడు సరైన ఆలోచనలకి దారితీస్తుంది. అప్పుడు మన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మూడిటిని ఉపయోగించుకోవడం సరైన విధముగా ఉపయోగించుకోవటం జరుగుతుంది. సో, స్వేచ్ఛ అంటున్నాం. స్వేచ్ఛ ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక అమ్మాయి కూడా ఒక కెరియర్ సెట్ చేసుకొని తను ఇండిపెండెంట్‌గా ఉండాలి అని, తను ఫైనాన్షియల్‌గా ఫ్రీడమ్ ఉండాలని, తను ఒక కెరియర్‌ని సెట్ చేసుకొని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది అనుకుంటుంది. అయితే ఆ స్వేచ్ఛ నిజంగా ఉందా? తను సంపాదించిన డబ్బు పైన తనకు అధికారం ఉందా? తన ఇష్టం వచ్చినట్లు తను వాడుకుంటున్నారా? అని మీరే ప్రశ్న వేసుకోండి. సో, మనము ఎప్పుడు భౌతిక సంపద వైపు చూస్తే మనం స్వేచ్ఛగా ఉంటున్నామా అంటే, అక్కడ ఇండిపెండెంట్‌గా ఉన్నా కూడా స్వేచ్ఛ ఉండటం లేదు అంటే అక్కడ ఆధ్యాత్మిక సంపద లేదు. సో, మనకి 2 సంపదలు కావాలి. అప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతాం. సో, మన స్వేచ్ఛని అడ్డుకోవటానికి మన కర్మలే కారణం. ఆ కర్మల నుంచి విడుదలవ్వాలి. మన బంధాల నుంచి విడుదలవ్వాలి. అప్పుడు మనకొక స్వేచ్ఛ కలుగుతుంది. పూర్ణ స్వేచ్ఛ కలుగుతుంది. అప్పుడు మనల్ని ఇప్పుడు ఆ ప్రకృతి ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. శక్తి ఎప్పుడు విశ్వశక్తి ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది. తీసుకోవటానికి మనం సిద్ధంగా లేము. ఎన్నో బ్లాక్స్ ఉన్నాయి. మన ఆలోచనల ద్వారా, మన భావాల ద్వారా అన్ని బ్లాక్స్. ఇంకెక్కడ మన వరకు వస్తుంది? సో, ఇక్కడ మైండ్ కంట్రోల్ చాలా అవసరము. సో, నెక్స్ట్ ధమ్మము. సో, ఇప్పుడు మనసులో మనం కంట్రోల్ చేసుకున్నాం. నెక్స్ట్ సెన్స్ కంట్రోల్. సో, మనం సెన్స్ కంట్రోల్ మన ఇంద్రియాలని కంట్రోల్ చేయటం. మనము ఈ కళ్ళ ద్వారా చూస్తున్నాం, చెవుల ద్వారా వింటున్నాము, మరి మాట్లాడుతున్నాము, మరి టేస్ట్ చూస్తున్నాము, మరి స్పర్శ ఇవన్నీ కూడా మన కంట్రోల్‌లో ఉన్నాయా?
ఈ కళ్ళ ద్వారా చూసిందంతా కావాలి. ఓకే. ఈ కళ్ళ ద్వారా చూసిందంతా. ఈ చీరలు కావాలి, ఈ నగలు కావాలి, ఇంత కావాలి. అసలు మనకు ఒకవేళ ఆ కోరికే లేదు. అయినా పక్క వాళ్ళని చూస్తే వస్తుంది. ఓహ్! అవును వాళ్ళలా ఉన్నారు కదా! నేనెందుకు ఇలా డ్రెస్సింగ్ చేసుకోకూడదు? ఓహ్! వాళ్ళకి 2 కార్లున్నాయా? అయితే నాకు కావాలి. సో, అలా కళ్ళతో చూసింది కావాలి. అలాగే వింటాం, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. నెగెటివా? పాజిటివా? ఏమీ ఆలోచించం. సో, నెగెటివ్ అయినా ఇంకొకరికి చెప్పాలి. ఇప్పుడు బాధాకరమైన విషయంను అక్కడ చూస్తున్నాము, వింటున్నాము. అయితే మనం అదేం చేస్తున్నాం? ఆ విషయాన్ని మళ్ళీ క్యారీ చేసి ఇంకొకరికి చెప్తాం. సో, మనకి విచక్షణ జ్ఞానం గూడా ఉండటం లేదు. మనం ఏం క్యారీ చేస్తున్నాం? దానివల్ల ఏమి జరుగుతోంది? ఏ ప్రభావం చూపుతోంది వాళ్ళ పైన? ఇవన్నీ మనకు అర్థం అవటం లేదు. మనం సరిగ్గా ఉన్నామనుకుంటున్నాం. సో, మనం ఏం వింటున్నాం? ఏం చెప్పాలి? సో, మాటలొచ్చు కదా అని ఏది పడితే అది చెప్తే కర్మ. సత్యమే ఉండాలి. మధ్య మార్గమే ఉండాలి. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఆ వ్య మన ఇప్పుడు నేను, మీరు ఉన్నాము. మీ గురించి నేను, నా గురించి మీరు తెలుసుకోవటం ఏది తెలుసుకోవాలి? అవసరమైన విషయాలను తెలుసుకోవాలి. మూడో వ్యక్తి గురించి మాట్లాడతాం. పోనీ వాళ్ళ దగ్గర నేర్చుకునేటివి ఏవైనా ఉంటే మాట్లాడండి పాజిటివ్‌గా. మీకు ఆ ఇన్‌స్పిరేషన్ ఉంటే తీసుకోండి. లేదు వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా. సో, మనం ఏం చేస్తున్నాం? మన శక్తిని వృధా చేస్తున్నాం. సో, ఇక్కడ కూడా మనకి సెన్స్ కంట్రోల్ గురించి చెప్పారు. సో, ఇవన్నీ కూడా మన శక్తి స్థాయిలను పెరగటానికి, మనము ఆ సమృద్ధిలో ఉండటానికి చాలా అవసరం. నేను రీసెంట్‌గా 5 మంత్స్‌గా వెజిటేరియన్ నుంచి వీగన్ అయ్యాను. సో, ఆల్రెడీ ఈ సాధనలో ఉండటం వలన మిరాక్యులస్‌గా అసలు నేను స్టాప్ చేయాలి అని నా చైతన్యంలో నుంచి ఒక ఆలోచన వస్తే, నేను వెంటనే స్టాప్ చేశాను. మళ్ళీ ఎక్కడ నాకు ఏది చూసినా క్రేవింగ్స్ లేదు. బటర్ మిల్క్‌కి సంబంధించిన స్వీట్స్ అయిపోనియండి, ఏవి కూడా నాకు వాటిని చూసినా తినాలి అనేది అనిపించట్లేదు. సో, ఇది మిరాక్యులస్‌గా జరిగింది అనిపిస్తుంది నా విషయంలో. అంటే మన చైతన్యంలో మన శక్తి స్థాయిలు పెరుగుతున్నాయి. మన చైతన్యం పెరిగినప్పుడు మన మన ఆలోచనను సరైనదిగా ఉంటోంది. అంటే నారాయణ స్థితిలో ఉంటోంది. నారాయణ స్థితిలో ఉంటే సహస్రార స్థితిలో, సమృద్ధి స్థితిలో ఉంటున్నాము. అప్పుడు సరైన ఆలోచనే పుడుతోంది. ఆలోచన వచ్చినప్పుడు ఆ శక్తి మనకు వెంటనే మేనిఫెస్ట్ అవుతోంది. సో, మేనిఫెస్టేషన్ మనకు జరగాలి అంటే కూడా మన ఆలోచన ఒక ప్యూరిటీ ఉండాలి. లేకపోతే మనం సృష్టించుకుంటాము. మనకు హ్మ్, అంటే మనకు తెలియదు. ఏం సృష్టించుకోవాలని కూడా తెలియదు. వాటి ఫలితాలని అనుభవిస్తూ ఉంటాం. అంటే ఒక పెయిన్‌గా తీసుకుంటూ ఉంటాం. అంటే మనకేం కోరాలో కూడా తెలియదు. ఎప్పుడైతే మనం నారాయణ స్థితికి వెళ్తామో, ఎప్పుడైతే మనకు మనం సరెండర్ అవుతామో, ఆ ప్యూరిటీకి వెళ్తామో, అప్పుడు మన ఆలోచనలని శుద్ధి, శుద్ధి, శుద్ధిగా ఉంటాయి. సో, ఆ ఆలోచనకి వెంటనే మేనిఫెస్ట్ అవుతుంది. సో, అది నేను గమనిస్తున్నాను. సో, పెద్ద కోరికలుండవు మేనిఫెస్ట్ చేసుకోవటానికి. కానీ నాకు నేర్చుకోవటానికి చాలా ఉంది. సోలు ఇప్పుడే చెప్పారు కదా! మనం నేర్చుకోవటానికొస్తాము. ఇక్కడ ఆనందంగా ఉండటానికి. స్కూల్లో పిల్లలు ఎలా అయితే ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటూ ఉంటారో, అలానే మనం కూడా ఒక హ్యాపీగా స్ట్రెస్‌లెస్ లైఫ్‌లో ఉండాలి మనం. స్ట్రెస్‌ఫుల్‌గా ఉండటానికి మనం రాలేదు. నేర్చుకోవాలి. కానీ హ్యాపీగా నేర్చుకోవాలి. సో, ఇవన్నీ కూడా మన శక్తి స్థాయిలను పెరిగినప్పుడు, మన ఆత్మస్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఉండగలము. ఇది మనకు
సెన్స్ కంట్రోల్ గురించి చెప్పారు. నెక్స్ట్ తితీక్ష, సహనం ఉండాలి. దేనికైనా సహనం ఉండాలి. మనం సంగీతం నేర్చుకోవాలి, సహనం ఉండాలి. అలాగే మనము ఒక ఆర్ట్ నేర్చుకోవాలి, పెయింట్ వేయాలి, సహనం ఉండాలి. ఒక కుకింగ్ నేర్చుకోవాలి, సహనం ఉండాలి. ధ్యానం చేయాలి, సహనం ఉండాలి. ధ్యానం చేయటం అంత సులభమేం కాదు. లోపల ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. సహనంగా దాన్ని భరించాలి. పోనీ బయట వాళ్ళు గమ్మునుంటారా? ఏమి చేయకుండా కళ్ళు మూసుకొని కూర్చో, ఎంతసేపు కూర్చుంటావు అని మనకు చివాట్లు. ఇంకేం పనే లేదు నీకు ధ్యానం తప్పితే అని వాళ్ళు చివాట్లు. సో అలాంటి బయట కూడా వస్తాయి. సహనం వహించాలి. సహనం ఉంటేనే ప్రగతి. మన సమయమే సాధన. మరి ఎంత సమయాన్ని వెచ్చించామో మనం అంత సాధనలో ప్రగతిని సాధిస్తాము. ప్రగతి సాధించాము అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఈ షట్ సంపత్తి, సాధనా చతుష్టయం, 18 ప్రిన్సిపల్స్, ఇవన్నీ మనం స్పిరిచువల్ టాబ్లెట్స్ ఇవన్నీ కోర్స్ చేసి సర్టిఫికెట్స్ తెచ్చుకున్నంత మాత్రాన ప్రగతి వచ్చేయలేదు. మనం ఇంప్లిమెంట్ చేసి మనం ఆచరణలోకి తెచ్చుకొని దాని అనుభూతిని పొందినప్పుడు, జ్ఞానం పొందినప్పుడు మాత్రమే మన ప్రగతి. నేను ఏకత్వంలో ఉండగలుగుతున్నాను, సమదృష్టి కలిగింది. సో ఇవన్నీ కూడా సమృద్ధి. ఈ మార్పులన్నీ నాలో కలిగినప్పుడు తెలుస్తోంది నేను ప్రగతిలో ఉన్నాను అని. సో ఇవన్నీ సహనం ఉంటేనే జరుగుతాయి. ఒక్కరోజు కూర్చొని నేను ధ్యానం చేశాను, ఇన్ని గంటలు చేశాను, నేను మారిపోవాలి, నేను మారిపోయాను అనుకోవటం భ్రమే. సో ఫ్రెండ్స్, సహనం ఉండాలి. అయితే ఈ సమృద్ధిలో మనం ఉండట్లేదా ఇంతకుముందు అంటే ఉంటాము, కానీ టెంపరీగా ఉంటాం. సో అయితే మనకి టెంపరీగా మనకు బాధలు వచ్చినప్పుడేమో కృంగిపోతాము, ఆనందం వచ్చినప్పుడేమో పొంగిపోతాం. సో అవన్నీ మనకి ఆనందం అనేటివి, ఒక ప్రశాంతత అనేటివి టెంపరీగా ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మిక సంపదని పట్టుకున్నారో అప్పుడు మీరు పర్మనెంట్ రెసిడెంట్ అవుతారు. మనము ఒక వీసా ఎలా అయితే ఇక్కడ వీసా ఉండాలో అమెరికాకు రావాలి అంటే, అలా మనము ఒక వీసా తీసుకొని వచ్చాం పైలోకం నుంచి భూమి మీదకి. ఈ బాడీని అంటే ఈ కనిపిస్తున్న శరీరం కాదు, 7 శరీరాలతో వచ్చాం. మళ్ళీ మన శక్తి స్థాయిలను పెంచుకొని అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలి. మళ్ళీ మన రెసిడెంట్ ఇది రెసిడెన్సీ కాదు మనది. భూమి మన ఇల్లు కాదు. మనము మన ఇంటికి వెళ్ళాలి. అయితే ఇక్కడ భూమికి వచ్చి మన శక్తి స్థాయిలను పెంచుకొని మళ్ళీ మన ఆత్మస్థితిలోకి, మన పర్మనెంట్ రెసిడెన్సీకి వెళ్తున్నాం. అక్కడ ఏముంటుంది అంటే ఆనందమే, అంత సచ్చిత్తానందమే. ఆ సచ్చిత్తానందం నేను ఇప్పుడు జీవించి ఉండంగా ఈ శరీరం ద్వారా ఆ 3 పొందితేనే పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేది, మళ్ళీ జన్మ లేకుండా ఉండేది. సో దానికి మనం శక్తిని సంపాదించుకోవాలి. నెక్స్ట్ ఉపరతి. సో ఇక్కడ ఎప్పుడు కూడా డిటాచ్మెంట్, విత్డ్రాల్ అంటే మనము బాధ్యతల నుంచో మన రెస్పాన్సిబిలిటీస్ నుంచో డిటాచ్ అవ్వమని కాదు, వాటి ఫలితాల నుంచి డిటాచ్ అవ్వమంటున్నారు. మనం ఎక్కడో వెళ్ళి మన బాధ్యతలు వదిలేసి ఎక్కడో ముక్కు మూసుకొని కూర్చోవటం కాదు. సంసారంలోనే నిర్వాణం, మధ్య మార్గం. ఇలానే ఇక్కడే అంటే ధ్యానం, ఆధ్యాత్మిక సంపద గురించి తెలియకుండా భౌతిక సంపద వెనక పడినా మనకేమీ రాదు. ఎప్పుడో ఒకప్పుడు రియలైజ్ అవుతాడు. మన ఓల్డ్ ఏజ్ వచ్చినాక, అరే నేను ఏం సాధించాను, నా జీవితంలో ఏముంది నాకు,
అని అప్పుడు ఆలోచన వచ్చినప్పుడు తెలుస్తుంది. సో అది ముందుగానే రియలైజ్ అయ్యామనుకోండి, ఎంత ఆనందమైన జీవితాన్ని జీవించవచ్చు. సో ఎక్కడ డిటాచ్ అవ్వాలి? ఇప్పుడు ధ్యానంలో మనం కూర్చున్నాము, కొంతసేపు మనసుతో డిటాచ్ అవుతున్నాం, మన ఫ్యామిలీతో డిటాచ్ అవుతున్నాం, మన డ్యూటీస్తో డిటాచ్ అవుతున్నాం. ఎక్కడ డిటాచ్ అవ్వాలి? నాకు ఈ ఈ ఈ 2-3 సెషన్స్‌లోనే 3 రోల్స్ వచ్చాయి. ఆర్గనైజర్‌గా వచ్చింది. సో అది అయిపోయింది ఆ రోల్, డిటాచ్ అయిపోవాలి. అండ్ మళ్ళీ జూమ్ హోస్ట్‌గా వచ్చాను, ఆ రోల్ అయిపోయాయి, డిటాచ్ అయిపోవాలి. ఇప్పుడు స్పీకర్‌గా వచ్చాను, ఆ రోల్ అయిపోతుంది, డిటాచ్ అయిపోవాలి. సో ఎలా మనం డిటాచ్ అవ్వాలి? మన శక్తిని పెంచుకున్నప్పుడే డిటాచ్ అవ్వగలుగుతాం. సో అక్కడ మనము మధ్య మార్గము. ఎప్పుడు కూడా మనిషి కోరికల వెంటే వెంబడిస్తూ ఉంటాడు. అర్థము, కామం. ధర్మము మోక్షానికి ఎప్పుడొస్తాడు? మనిషి ఎప్పుడు ఈ కోరికల వెనకే వెళ్తూ ఉంటే శక్తిని ఖర్చు పెట్టటమే అవుతుంది. ఎప్పుడు ధర్మంలో ఉంటే, ఎప్పుడు మనము మోక్షంలో ఉంటామో మన శక్తి సమృద్ధిగా ఉంటుంది. మరి వాటిని అలవర్చుకోవాలి మనం. ఆ సమృద్ధిలో ఉండాలి మనం. అవన్నీ సాధన చేస్తేనే మన శక్తి స్థాయిలు పెంచుకుంటేనే ఆ నరుడు నారాయణుడు అవుతాడు. ఒక్కొక్క అడుగే వెయ్యాలి. అడుగు వేస్తే 7 కొండలెక్కితే నారాయణుడయ్యాడు. సో ఆ నారాయణుడు అయ్యాక లక్ష్మీమాత తనతోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అలా మనము మన స్థితులను, మన ఆత్మస్థితులను అర్థం చేసుకోవాలి. మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయికి ఎదగాలి. ఎప్పుడు సంపద వెనక డబ్బు మాత్రమే కాదు ప్రపంచం. సో దేని వెనుక పరిగెడుతున్నామని మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. శ్రద్ధ అనేది మనం చాలా చూస్తూ ఉంటాము. షిర్డీ బాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అనేది ఒక విశ్వాసం, ఫెయిత్. ఒక గురువు మాటలకి శ్రద్ధ పెట్టాలి, విశ్వాసం పెట్టాలి. ఏం చెప్పారు అది మనం విశ్వాసం పెట్టాలి. మన గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాల్లో శాస్త్రాలు ఏం చెప్పాయి, సో దానిపైన విశ్వాసం ఉంచాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. మనకు విశ్వాసం కలగాలి అంటేనే మన పైన మన విశ్వాసం కలగాలి మొదట. సో ఆ శ్రద్ధ కలగాలి అంటే, ఈ డిసిప్లైన్ అనేది రావాలి అంటే ఈ మార్గాలు ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఎప్పుడు ఎంత డిసిప్లైన్లో మనం రాగలుగుతామో అంత మనము మన పరిపూర్ణాత్మకి దగ్గరవుతాం, మన పూర్ణాత్మకి దగ్గరవుతాం. డిసిప్లైన్, ఏదైనా డిసిప్లైన్ ఉంటేనే మనకు వస్తాయి లైఫ్లో. సో ఇప్పుడు ఈ సాధనా మార్గంలో ఈ డిసిప్లైన్ పర్మనెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ డిసిప్లైన్ చాలా అవసరం. అదే ఎవరో చెప్తే మనకి చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉండండి, మీరు ఈ కంట్రోల్ చేయండి, ఈ సెన్స్ దీన్ని కంట్రోల్ చేయండి అంటే అవ్వదు, మన వల్ల కాదు. వాళ్ళ రూల్స్ని పాటించడం మన వల్ల కాదు. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నామంటే మనం దానికి బానిస అయిపోయాం. దానికి మాస్టర్ అవ్వాలి. మాస్టర్ అవ్వాలి అంటే మీరు మీ శక్తి స్థాయిలు, చైతన్య స్థాయిలు పెరగాలి. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు కంట్రోల్కి వచ్చేస్తాయి. మీకే తెలుస్తుంది, ఇంత తినాలి అంటే అంతే తింటారు. అక్కడ 10 బజ్జీలు ఉన్నాయండి, మీకు 2 బజ్జీలు ఆకలి ఉంటే అంతే తింటారు. సో ఆ డిసిప్లైన్ వస్తుంది మీకు. ఆ డిసిప్లైన్ ఎవరికి క్షేమం? సో ఈ డిసిప్లైన్ను
రావటం అందరూ అబ్బా! కష్టం గదా! అంటారు. అయితే శ్వాస మీద ధ్యాసతో చాలా మనం ఈ సాధనతో చాలా సులభంగా మన ఆలోచనని మనం మార్చుకోవచ్చు. మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. సో సో, మనము శ్వాస మీద ధ్యాస పైన శ్రద్ధ పెడదాం. ధ్యాస ఉంచుతాం. అది ఆ శ్వాసే మనకన్నీ ఇస్తుంది. ఆ శ్వాసే మన గురువు. ఆ గురువు దగ్గర మన మనసుని కూర్చోపెడదాం. మనసు స్టూడెంట్, శ్వాస టీచర్. స్టూడెంట్ వెళ్లి కూర్చోవాలి. అంతే. మొత్తం శ్వాస చూసుకుంటోంది. అసత్యం సత్యాన్ని వేరు చేస్తోంది. హంసలాగా పాలు, నీళ్లు వేరు చేసినట్టుగా శ్వాస నీలో సరికానిది అన్నీ వేరు చేసేస్తుంది. సరైనది మాత్రమే ఇస్తుంది. సత్యం వైపుకే తీసుకెళ్తుంది. మన మనసులో ఉన్న శక్తిని, ఆ పవర్‌ని అంతా కూడా బుద్ధి వైపున మళ్ళిస్తుంది. సత్యం వైపు మళ్ళిస్తుంది. ఎప్పుడు బుద్ధితో నడుచుకుంటామో, సత్యంతో నడుచుకుంటామో, మనం ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాం. దాంట్లో నో డౌట్. సో, మన గురువుని విశ్వసిద్దాం. సో, నెక్స్ట్ సమాధానం. సో, ఇక్కడ కాన్సంట్రేషన్. మనము ఎక్కడ శ్రద్ధ పెడితే, ఎక్కడ ధ్యాస ఉంచితే అది మనకు అదే ఫలితం వస్తుంది. సో, మనం చిన్న చిన్న గోల్స్‌కి, చిన్న చిన్న వాటికి శ్రద్ధ పెట్టామనుకోండి, మనం మన లైఫ్‌లో స్టూడెంట్ లైఫ్‌లో ఓకే. నేను ఇది పాస్ అవ్వాలి అని గోల్ పెట్టుకుంటాం. తర్వాత మనం హై స్కూల్‌కి వెళ్తాం. తర్వాత కాలేజ్‌కి వెళ్తాం. యూనివర్సిటీస్‌కి వెళ్తాం. జాబ్స్‌కి వెళ్తాం. సో, ఇలాంటి గోల్స్ ఇవి వస్తూనే ఉంటాయి. నెవర్ ఎండింగ్. సెటిల్ అయిపోయాము అనే మాటే ఉండదు. వస్తూనే ఉంటాయి. ఈ చిన్న చిన్న గోల్స్. అయితే చిన్న చిన్న గోల్స్‌కి శక్తిని ఖర్చు పెట్టేస్తుంటాం. ఎప్పుడైతే ఈ పెద్ద గోల్ అంటే నేను ఆత్మని అని తెలుసుకుంటామో, అప్పుడు సమృద్ధి స్థితిలో ఉంటాం. అంటే మనకి ఆ శక్తి వస్తూనే ఉంటుందింకా. తగ్గడం, ఎక్కడం ఏముండదు. మనకి ఏది కావాలో అప్పుడు మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఆ సమృద్ధిలోకి వెళ్ళటం వరకు మీరు శక్తిని ఆదా చేయాలి. అంటే మీరు మిమ్మల్ని తెలుసుకోవాలి. నువ్వు ఎవరు అని తెలుసుకునే వరకు, నీ పర్పస్ ఏంటి అని తెలుసుకునే వరకు మీ శక్తిని ఆదా చేయండి. చిన్న చిన్న వాటికి ఉపయోగపెట్టకండి. ఇప్పుడు మన జీవితంలో మనకి ఇల్లు కావాలి, ఇల్లు కట్టాలి అన్నప్పుడు చిన్న చిన్న ఆనందాలను సాక్రిఫైస్ చేస్తాము. చిన్న చిన్న ఆనందాల్ని వదులుకుంటాము. సో, ఒక ఇల్లు అనే ఒక గోల్‌ని పెట్టుకున్నప్పుడు ఆ డబ్బుని ఆదా చేసుకుంటూ మనం ఒక ఇల్లుని కట్టుకుంటాం. అలాగే ఇక్కడ కూడా నేను ఆ స్థాయికి వెళ్ళాలి. నేనెవరు అని తెలుసుకోవాలి. మన పర్పస్ ఏంటో తెలుసుకోవాలి అని తెలుసుకునేంత వరకు మీ శక్తిని మళ్ళీ ఈ చిన్న చిన్న వాటికి ఖర్చు చేయకండి. మీరు ఆ స్థాయికి వెళ్ళినాక మీకే న్యాచురల్‌గా మేనిఫెస్టేషన్ అర్థమవుతుంది. మీకు కావలసినది మీరు సృష్టించుకోగలరు. సో, ఇప్పుడు బాలకృష్ణ సారు, మనం పిఎస్ఎస్ఎంలో ఎంతోమంది మాస్టర్స్‌ని చూస్తున్నాము. వాళ్ళు అసలు ఏం సృష్టిస్తున్నారు? ఎంతమంది మాస్టర్సు మనలో ఎరుకని కలిగించటానికి ఎన్ని రకాల ప్లాట్‌ఫామ్‌లని క్రియేట్ చేస్తున్నారు. సో, ఒక సేవని అందిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఈ 35 ఇయర్స్, 40 ఇయర్స్‌గా సేవలు అందిస్తూనే ఉన్నారు. వాళ్ళకి బోరే కొట్టలేదు. ఏమి దీంట్లో అంటే సేవ అంటే వాళ్ళు చేస్తున్నప్పుడంతా కూడా వాళ్ళకి ఆనందమే వస్తోంది వెనక. సో, వాళ్ళెప్పుడు స్టాప్ చేయట్లేదు. ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఆత్మస్థితిలో ఉంటే దాని గుణమే అంత. ఇవ్వటమే. సో, ఇవ్వటం నేర్చుకోవాలి. ఎప్పుడు మనము నాకు కావాలి ఓకే. నాకిది కావాలి, ఉద్యోగం కావాలి. అంటే మనకు డబ్బు కావాలి. ఇక్కడ కావాలి అన్నప్పుడంతా గుర్తించుకోండి. మనలో లేదు కాబట్టే కావాలి అని అడుగుతున్నాం. అయితే ఉంది అనేది ఎప్పుడు కలుగుతుందో మనం అక్కడికి వెళ్ళిపోతాం. అంటే అక్కడికి షిఫ్ట్ అయిపోతాం. నా డబ్బు కావాలి అనే దానికన్నా నాకు డబ్బు ఉంది అని విజువలైజ్ చేసుకోండి.
సో, మనకు మనం మాస్టర్ అవ్వటము అంటే, మనం డిపెండెన్సీ క్రియేట్ చేసుకోకూడదు అంటే, నాకు ఉంది. నాకు శక్తి లేదు అని అనుకోని, నాకు శక్తి కావాలి అని అడగటం మానేశాను. నాకు శక్తి ఉంది అని విశ్వసించాను. నాకు చదువుకునేటప్పుడు కూడా ఒక మెమరీ ఆహ్, హ్మ్. నాకు గుర్తుండదు అనే ఫీలింగ్స్ ఎక్కువ. అయితే ఎగ్జామ్ వరకు బావుంటుంది. మళ్ళీ గుర్తుండదని. అది క్యారీ చేసి నాకు అదే పెద్దదయ్యింది. అసలు గుర్తు ఉండటమే మానేసింది. అంటే ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా నా లైఫ్‌లో పరీక్షలు రాయటం మానేస్తే ఇంక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా! ఫ్రీ బర్డ్ అయిపోయాను. అలా ఒక భావన ఏర్పడిపోయింది. ఇప్పటికి కూడా గుర్తు ఉండదు అనే భావన అది ముద్ర వేసేసుకున్నాను నా బ్రెత్ ఇంప్రెషన్‌లో. అది తీయటానికి నాకు సమయం పట్టింది. సో, నాకు గుర్తు ఉంటుంది అని. అయితే ఇక్కడ నాకు మెమరీ కావాలి, నేను మెమరీ కావాలి అని కాదు, నేను గుర్తుపెట్టుకుంటాను అని ఎదగాలి. ఏది కావాలి కాదు, నేనే అదై ఉన్నాను. సో, ఈ ఈ ఎప్పుడు కూడా ఇప్పుడు నారాయణ స్థితిలో, ఆ సమృద్ధి స్థితిలో ఉన్నప్పుడు, నాకనిపిచ్చేది ఈ భూమి అంతా కూడా ఎప్పుడు భూమాత ఎ చాలా సమృద్ధిలో ఉంది అని విజువలైజ్ చేసుకోగలుగుతాను. అంటే ఆ భావన ఆ సమృద్ధిలో ఉంటే ఆ భావన అదే ఉంటుంది. ఇంకేముండదు. ఇక్కడేదో లేదు అనే ఫీలింగ్ ఉండదు. భయము అనే ఫీలింగ్ ఉండదు. అంతా బాగుంది. అందరూ బాగున్నారు అనే భావనే కలుగుతోంది. సో, ఇలా మనం సమృద్ధిలో ఉండాలి. మన శక్తిని పెంచుకొని, సమృద్ధిలో మనకు మనం ఆ స్థితిలో మనం కల్పించుకోవాలి. లక్ష్మీమాతను మనము ఫ్రెండ్ చేసుకోవాలి. ఆ శక్తులనంతా కూడా మనం సొంతం చేసుకోవాలి. మనంగా ఎదగాలి. సో, ఫ్రెండ్స్ అందరూ సమృద్ధిలో ఉండాలని, అందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలని, మీరు కావాల్సినట్టుగా జీవించాలని నేను కోరుకుంటూ, ఒక్క 5 మినిట్స్ ధ్యానం చేసుకుందాము. అఫర్మేషన్స్ నేను ఇంగ్లీష్‌లో చెప్తాను. హాయిగా కూర్చుందాం. ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం. మన అసలైన సంపదతో మనం కనెక్ట్ అవుతున్నాం. మన పూర్ణాత్మతో మనం అనుసంధానం అవుతున్నాం. గ్రూప్ ఎనర్జీస్‌కి కనెక్ట్ అవుతున్నాం. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరితో కనెక్ట్ అవుతున్నాం. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన జీవితంలో మనకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అని గుర్తిస్తున్నాం. మనతో మనం హాయిగా ఉంటున్నాము అని విశ్వసిస్తున్నాం. I am grateful for money. I believe there is enough money for everyone. I am generous with my money. I am open to receiving what is in the highest and best for all. I am aligned with the energy of abundance. I appreciate all that I have. I allow everything to be as it is. I live from a place of abundance. I believe in my abilities and express my true self with ease. I choose
to embrace the mystery of life. All I need is within me. I am creative and open to new solutions. Miracles are taking place in my life. I am aligned with my purpose. మనలో ఉన్న మన పూర్ణాత్మతత్వానికి మనం సరెండర్ అవుతున్నాము. మన సరికాని భావాలన్నింటినీ కూడా ఆత్మ తేజస్సులో మనం సూర్యకాంతిలో విడుదల చేస్తున్నాం. మనతో మనం ఏకమవుతున్నాం. Final 2 minutes. పూర్ణ స్థితిలో ఇరుకుతూ ఉందాం. మనం పరిపూర్ణులమని విశ్వసిద్దాం. Final 20 seconds.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. చిరునవ్వుతో. థ్యాంక్ యూ. Thank you, Sirisha. That is beautiful wisdom. Simple points, but those are core points. మనమందరం ఎంత శక్తివంతులుగా ఉండాలి, ఎంత సరైన ఆలోచనలు చేయాలి, వాటిని పెంచుకోవాలంటే ఎంత శ్రద్ధ సహనము ఉండాలి అని చక్కగా చెప్పారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంజలి. ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ సార్ టీంకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.